హాయ్ ఎవ్రీవన్, ఇలాంటి నెక్ షేప్ వచ్చినప్పుడు ఎలా డ్రా చేసుకోవాలో సింపుల్గా వివరించేస్తాను. నేను ఆల్రెడీ మార్కింగ్ అయితే చేసేసాను. ఇది వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ బ్యాక్ కూడా బోట్ నెక్. కింద వచ్చేసి ఈ షేప్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి ఈ షేప్ వస్తుంది అనమాట. వి షేప్ మాదిరిగా వచ్చి ఇక్కడ థ్రెడ్స్ వస్తాయి. బ్రాడ్ ఎక్కువైపోతుంది అనుకుంటే మనం ఇక్కడ నెక్ విడ్త్ తగ్గించుకోవాలి. మామూలుగా అయితే 5 ఇంచెస్ అలా వస్తుంది. ఈ షోల్డర్ విడ్త్ 2.5 తీసుకుంటాం మామూలుగా బోట్ నెక్ కోసం. ఇక్కడి నుంచి ఇక్కడికి షోల్డర్ విడ్త్ అనేది 2.5 తీసుకుంటాం. ఇక్కడ బ్రాడ్ ఇష్టం లేని వాళ్ళు ఈ షోల్డర్ విడ్త్ అనేది పెంచుకోవాలి. ఆటోమేటిక్గా ఈ నెక్ విడ్త్ అనేది తగ్గిపోతుంది. 5 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి నెక్ విడ్త్, ఈ బ్రాడ్ అనేది ఇంకా ఎక్కువైపోతుంది. నెక్ అనేది కొందరు వేసుకోగలరు, వేసుకోలేని వాళ్ళైతే ఇక్కడ నెక్ విడ్త్ అనేది తగ్గించుకోవాలి, షోల్డర్ విడ్త్ పెంచుకోవాలి. ఇక్కడ డీప్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఇక్కడ బోట్ నెక్ కోసం 2.5 డౌన్ తీసుకున్నాను. తర్వాత దీనికి 1 ఇంచ్ గ్యాప్తో ఇంకొక మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాను, దీనికి 1 ఇంచ్ గ్యాప్తో కిందకి ఇంకొక మార్క్ చేసుకున్నాను. ఈ రెండు ఇలా లైన్ గీసుకున్నాను అనమాట. ఇలా ఈ మధ్యలో ఒక మార్క్ చేసుకొని ఇలా వి షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్స్ వస్తాయి. ఇక్కడ నుంచి ఇలా వంపు అనేది తీసుకోవాలి. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ దగ్గర నుంచి ఇలా ఒక క్రాస్గా ఇలా తిప్పేసుకోవాలి. ఇక్కడ కొంచెం వంపు అనేది కిందకి వెళ్ళినట్టు ఉండాలి. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం పైకి ఇలా తిప్పుకోవాలి. ఈ మూలకి ఇక్కడికి వచ్చేసరికి ఎండింగ్ వచ్చేసరికి ఇక్కడ కలిసిపోవాలి. ఇలా అయితే ఈ షేప్ అనేది మంచిగా వస్తుంది. ఈ నెక్కి ఫిజింగ్ వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.